నా పేరు వంజర్ నవీన్ కుమార్. నేను ఈరోజు ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్స్ఫార్మర్ ఒక పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఓకేనా? ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రికల్ వోల్టేజ్ లెవెల్స్ అనే ట్రాన్స్ఫార్మర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ ఇస్ a standard device which can transfer the electrical energy from one circuit to another circuit without changing the frequency. మీరు చూడొచ్చు ఇక్కడ వోల్టేజ్ మనకి ఇన్పుట్ వోల్టేజ్ అయితే 6 సైడ్ వస్తుంది, అవుట్పుట్ వోల్టేజ్ 6 సైడ్ వస్తుంది. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. సార్ వర్కింగ్ ఫంక్షన్ అంటే ట్రాన్స్ఫార్మర్ ఎలా ఫంక్షన్ అయితే చూడండి, వీడియోలో చూద్దాం. దిస్ ఇస్ ద కోర్ ట్రాన్స్ఫార్మర్. కోర్ అనేది ట్రాన్స్ఫార్మర్ కి ఒక హార్ట్ లాంటిది. ఓకేనా? లామినేషన్స్ ఉంటాయి, ఇన్సులేటెడ్ కోటెడ్ ఉంటుంది. ద కోర్ ఆఫ్ ద 3 phases 1 2 3 4 phases 3 లింక్స్ ఉంటాయి. 1 లింక్ 2 లింక్ 3 లింక్. ఎక్స్ట్రా వైండింగ్ వైండింగ్ ఉంటాయి చూడండి. రొటేషన్ వైండింగ్, హైటెన్షన్ వైండింగ్. ఇవి ఎలక్ట్రికల్లీ సపరేటెడ్. ఎల్వి వైండింగ్, హెచ్వి వైండింగ్, బట్ మ్యాగ్నెటికల్లీ కపుల్డ్. దిస్ ఇస్ ఎల్వి వైండింగ్. కోర్ కి నియర్ ఉండేది ఎల్వి వైండింగ్. దిస్ ఇస్ ఎల్వి కాయిల్. మ్యాగ్నెటిజం చూడండి, ఎంత మ్యాగ్నెటిజం అవుతుందో. కోర్ టు ఫ్లక్స్ అక్కడ వెళ్తుంది. ఫ్లక్స్ అనేది కటింగ్. సెకండరీ వైండింగ్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఎట్లా ట్రాన్స్ఫర్ అయితే చూడండి త్రూ కోర్. ప్రైమరీ కాయిల్ టర్న్స్, సెకండరీ కాయిల్ యొక్క టర్న్స్. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ప్రైమరీ సైడ్ తక్కువగా ఉంటుంది, సెకండరీ సైడ్ ఎక్కువగా ఉంటుంది అని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సెకండరీ సైడ్ ఎక్కువగా ఉంటుంది, సెకండరీ సైడ్ తక్కువగా ఉంటుంది అని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు.